నా పేరు శంకరవల్ల రవికుమార్, ఓబీసీ మోర్చా రాష్ట్ర అధికార ప్రతినిధిని. అదేవిధంగా మహబూబ్ నగర్ పార్లమెంట్కి ఈ ఎలక్షన్స్కి ఇన్ఛార్జ్గా కూడా వ్యవహరిస్తున్నా. మిత్రులందరికీ తెలుసు, ఈ యొక్క ఎలక్షన్ పార్లమెంట్ ఎలక్షన్ దేనికి జరుగుతుందో మీకు తెలుసు. ఒక న్యాయానికి అన్యాయానికి, ధర్మానికి అధర్మానికి జరుగుతున్న యుద్ధంగా ఈ ఎలక్షన్ని భావించవలసి ఉంటుంది. ముఖ్యంగా మోడీ గారు అధికారంలో వచ్చినప్పటి నుంచి ఈ 10 సంవత్సరాల్లో అనేక విషయాల్లో తన నిర్ణయాలు తీసుకొని భారతదేశంలో చాలా మార్పులకు ఆయన శ్రీకారం చుట్టారనేది మనందరికీ తెలుసు. ముఖ్యంగా ఈ రాష్ట్రంలో అత్యధికులైనటువంటి, అందులో చాలా పేదరికంలో ఉన్నటువంటి రైతుల గురించి కావచ్చు, బీసీల గురించి కావచ్చు, అదేవిధంగా ఎస్సీ ఎస్టీల గురించి కావచ్చు, ఎక్కువగా ఆలోచించే వ్యక్తి. వాళ్ళ గురించి ఎన్నో రకాల పథకాలు ప్రకటించడమే కాకుండా వాటిని 100% అమలు పరిచినటువంటి వ్యక్తి మన ప్రధానమంత్రి మోడీ గారు. మీకు కొన్ని ఉదాహరణలు చెప్తాను. రైతుల గురించి ముఖ్యంగా గత 6 సంవత్సరాలుగా సంవత్సరానికి 6,000 రూపాయలు పెట్టుబడి సహాయం కింద దేశం మొత్తం మీద 4 కోట్ల మంది రైతులకి నిరాటంకంగా ఇస్తున్నటువంటి మొట్టమొదటి ప్రధాని దేశ చరిత్రలో నరేంద్ర మోడీ గారు. అంతేకాదు తెలంగాణ రాష్ట్రంలో కూడా 2,500 కోట్ల రూపాయలు ఇప్పటి వరకు రైతులకు పెట్టుబడి సహాయం కింద 40 లక్షల రైతులకు అందించిన విషయము మీకు గర్వంగా తెలియజేసుకుంటున్నాను. అంతేకాదు రైతుల యొక్క ప్రపంచ మార్కెట్లో ఎరువుల విషయం కావచ్చు, ఈ డిఏపి విషయం కావచ్చు, ప్రపంచ మార్కెట్లో ఎన్నో అవాంతరాలు ఉన్నప్పటికీ కూడా, రేటు ఎంతో పెరిగినప్పటికీ కూడా సబ్సిడీని భరిస్తూ కేవలం 254 రూపాయలకే ఎరువులు అందిస్తున్నటువంటి మొట్టమొదటి ప్రభుత్వం భారతదేశ చరిత్రలో భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం మోడీ గారు. అంతేకాదు గత 10 సంవత్సరాలుగా దాదాపు 22 పంటలకి కనీస మద్దతు ధరని రెట్టింపు చేసినటువంటి మొట్టమొదటి వ్యక్తి కూడా ప్రధానమంత్రి మోడీ గారు అని చెప్పేసి మీకు తెలియజేసుకుంటున్నాను. అంతేకాదు మిత్రులారా, మీకు తెలుసు ఈ దేశంలో ఎన్నోసార్లు గరీబీ హటావో అని చెప్పేసి ఎన్నో ప్రభుత్వాలు ఒక నినాదాన్ని తీసుకున్నప్పటికీ కూడా ఈ దేశం నుండి పేదరికాన్ని నిర్మూలించలేకపోయినాయి. మోడీ గారు గత 10 సంవత్సరాల్లో 25 కోట్ల మంది ప్రజల్ని పేదరికం నుంచి బయటికి తీసుకొచ్చారనే విషయాన్ని మీకు అందరికీ గర్వంగా తెలియజేసుకుంటున్నా. అంతేకాదు ఈ దేశంలో ఒక విప్లవాన్ని తీసుకొచ్చి పేదవాళ్ళకి అందరికీ కూడా బ్యాంక్ అకౌంట్లు ఓపెన్ చేసి ప్రభుత్వం అందిస్తున్నటువంటి అన్ని పథకాలని డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ కింద డైరెక్ట్గా పేదవాడు లేదా లబ్ధిదారుడి అకౌంట్లో వేస్తున్నటువంటి మొట్టమొదటి ప్రభుత్వం కూడా మోడీ గారి ప్రభుత్వం అని తెలియజేసుకుంటున్నాం. అంతేకాదు ఇదే రైతుల విషయంలో ఎన్నోసార్లు ఈ ధరల స్థిరీకరణ కోసము, ఈ కల్లాల నిర్మాణం కోసము, అదేవిధంగా ధాన్యం కొనుగోలు కోసము మోడీ గారు ఎన్నో అద్భుతమైన నిర్ణయాలు తీసుకొని ఈ దేశంలో రైతులకు ఎటువంటి ఇబ్బంది కలగకుండా వాళ్ళ ఆదాయాన్ని రెట్టింపు చేసే విధంగా పనిచేసిన విషయం మీకు అందరికీ తెలుసు మిత్రులారా. అంతేకాకుండా తెలంగాణ రాష్ట్రంలోనే 2.5 లక్షల ఇల్లు నిర్మించినటువంటి మొట్టమొదటి ప్రభుత్వం. దేశం మొత్తం మీద 3.5 కోట్ల ఇల్లు ప్రధానమంత్రి మోడీ గారు నిర్మిస్తే కేవలం తెలంగాణలోనే 2.5 లక్షల ఇల్లు నిర్మించాం. అంతేకాదు బీసీ సంఘాల కోసం మీకు తెలుసు, కేంద్ర కేబినెట్లో 27 మంది బీసీ మంత్రులు ఉన్నారు, 5 క్యాబినెట్ మంత్రులు ఉన్నారు. స్థానిక సంస్థల్లో రిజర్వేషన్ని పెంచారు. నీట్ అదేవిధంగా ఇట్లాంటి పరీక్షల్లో రిజర్వేషన్ని 32% పెంచారు. సైనిక స్కూల్స్, ఇటువంటి స్కూల్స్లో కూడా రిజర్వేషన్ అమలు చేశారు. బీసీ కమిషన్కు రాజ్యాంగ హోదా కల్పించినటువంటి గొప్ప వ్యక్తి ప్రధానమంత్రి మోడీ గారు అని చెప్పేసి మీకు తెలియజేసుకుంటున్నా. అంతేకాదు బీసీల కోసము ఎన్నో పథకాలు మీకు తెలుసు. 20,000 కోట్ల రూపాయలతో మత్స్య సంపద పథకాన్ని
అమలు చేసి దాని 100% లబ్ధిదారులకు చేరే విధంగా పక్కడబందీగా అమలు చేసినటువంటి మొట్టమొదటి ప్రభుత్వం మోడీ గారి ప్రభుత్వం. అంతేకాదు ఒక గొర్రెల పంపిణీ పథకంలో కూడా తెలంగాణ రాష్ట్రంలో జరిగింది. గొర్రెల పంపిణీ పథకంలో కూడా కేంద్రం దాదాపు 3,000 కోట్ల రూపాయలు రుణ సదుపాయం అందించింది. తద్వారా తెలంగాణ రాష్ట్రంలో ఇక్కడ గొర్రెల పంపిణీ కార్యక్రమం సజావుగా సాగుతుందని చెప్పేసి మీకు చెప్పదలుచుకున్నా. అంతేకాదు మిత్రులారా, మీకు తెలుసు ఈ యొక్క బీసీలలో చేతి వృత్తుల వారు ఎంతోమంది ఉన్నారు. చేతి వృత్తుల కోసము ప్రధానమంత్రి విశ్వకర్మ యోజన అనే ఒక పథకాన్ని తీసుకొచ్చి దానికి 13,000 కోట్ల రూపాయలు ఇప్పటికే కేటాయించి దేశం మొత్తం మీద 30 లక్షల మందికి ఈ యొక్క విశ్వకర్మ యోజన ద్వారా రుణాన్ని అందించి వాళ్ళు చేతి వృత్తుల ద్వారా వ్యాపారం చేసుకొని వాళ్ళ యొక్క కుటుంబాలు అభివృద్ధి పరిచే విధంగా ప్రయత్నం చేస్తున్నారు. ఇప్పటికే ఈ పథకంలో చాలామంది అప్లై చేసుకున్నారు, ఇంకా చాలామంది అప్లై చేసుకునే వాళ్ళు ఉన్నారు. అంతేకాదు మిత్రులారా, మీకు తెలుసు ప్రధానమంత్రి గారు గత 10 సంవత్సరాలుగా ఎన్ని కార్యక్రమాలు చేస్తే గత 10 సంవత్సరాలుగా టీఆర్ఎస్ ప్రభుత్వంలో రైతులకు ఎన్నో చేశామని చెప్పుకున్నటువంటి టీఆర్ఎస్ ప్రభుత్వము ఈ టీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో దాదాపు 7,090 మంది రైతులు ఆత్మహత్య చేసుకోవాల్సిన పరిస్థితి ఉండింది. అంతేకాదు ఇప్పుడున్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం, మీకు తెలుసు కాంగ్రెస్ ప్రభుత్వం 2004 నుంచి 2014 వరకు అధికారంలో ఉన్నప్పుడు 14,000 మంది రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారు. అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వంలో నీళ్ళు ఇచ్చేవాళ్ళు కాదు, కరెంట్ ఇచ్చేవాళ్ళు కాదు, రైతులకు మద్దతు ధర ఇచ్చేవాళ్ళు కాదు, ధాన్యాన్ని అమ్ముకునే పరిస్థితి లేకుండా పోయింది. అటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పుడు వచ్చి ఈ మహబూబ్ నగర్ పార్లమెంట్లో మాకు ఓటు వేయాల్సిందిగా అడుగుతున్నారు. నిజంగా వాళ్ళకు ఇదొక సిగ్గుచేటులా భావించాలి. వాళ్ళ హయాంలో ఏం చేశారో ముందుగా చెప్పాలి, రైతులకు ఏం చేశారో చెప్పాలి, బీసీలకు ఏం చేశారో చెప్పాలి, మిగతా ఎస్సీ ఎస్టీలకు ఏం చేశారో చెప్పాలి. మీకు తెలుసు మిత్రులారా, కాంగ్రెస్ పార్టీ మొన్న అసెంబ్లీ ఎలక్షన్లో ఇచ్చినటువంటి హామీల్లో ముఖ్యమైన హామీ బీసీలకు చేసింది గొర్రెల పథకానికి సంబంధించి గొర్రెల పంపిణీ. అధికారంలోకి వచ్చిన 100 రోజుల్లోనే గొర్రెల పంపిణీ కార్యక్రమం పూర్తి చేస్తా అని చెప్పారు. అంతేకాదు డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ కింద లబ్ధిదారుడికి డైరెక్ట్గా 2 లక్షల రూపాయలు వాళ్ళ అకౌంట్లో జమ చేస్తామని చెప్పారు. కేవలం 100 రోజుల్లో జమ చేస్తారని చెప్పారు. నేను ఇదే విషయాన్ని ప్రశ్నిస్తున్నా కాంగ్రెస్ ప్రభుత్వాన్ని. అదేవిధంగా మహబూబ్ నగర్ పార్లమెంట్ అభ్యర్థి వంశీ చంద్రను కూడా నేను ప్రశ్నిస్తున్నా. మీ ప్రభుత్వం ఇచ్చినటువంటి హామీ 100 రోజుల్లో ఈ యొక్క 2 లక్షల రూపాయలు గొర్రెల పంపిణీ పథకం లబ్ధిదారులకి మీరు వాళ్ళ అకౌంట్లో డైరెక్ట్గా వేస్తా అన్నారు, ఏమైందని చెప్పేసి నేను అడుగుతున్నా. మిత్రులారా, మీకు తెలుసు మహబూబ్ నగర్ పార్లమెంట్లో దాదాపు 3 లక్షల పైగా ఈ గొర్రెల పెంపకందారులు ఉన్నారు. ఈ గొర్రెల పెంపకందారుల్లో దాదాపు మహబూబ్ నగర్ జిల్లాలోనే ఒక 15,000 మంది ఈ పథకం ద్వారా అప్లై చేసుకున్నారు. వాళ్ళకి ఇంతవరకు వాళ్ళ పరిస్థితి ఏంటో అర్థం కావట్లేదు. వాళ్ళ పరిస్థితి మొత్తం అగమ్య గోచరంగా ఉంది. 42,000 రూపాయలు డీడీలు కట్టున్నారు, కలెక్టర్ల దగ్గర డీడీలు ఉన్నాయి. వాళ్ళు ఆ డీడీలు కట్టడానికి ఎంతో కష్టపడి అప్పులు తెచ్చి వాళ్ళ భార్యల మెడల్లో ఉన్నటువంటి పుస్తల తాడు తాకట్టు పెట్టి మరి తీసుకొని వచ్చారు. ఇంతవరకు కూడా ఈ ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 100 రోజులు దాటిపోయింది. ఆ విషయం పైన ఎటువంటి స్పష్టమైన నిర్ణయం తీసుకోలేకపోతున్నారు. వాళ్ళు ఇచ్చినటువంటి హామీని వాళ్ళు నెరవేర్చలేకపోతున్నారు. ఈ విషయం పైన ఈ యొక్క పార్లమెంట్ అభ్యర్థి కాంగ్రెస్ అభ్యర్థి వంశీచంద్ గారు మాట్లాడవలసిందిగా నేను డిమాండ్ చేస్తున్నా. మాట్లాడిన తర్వాతనే మీరు ఇక్కడ ఓట్లు అడగాలని చెప్పేసి నేను డిమాండ్ చేస్తున్నా. అంతేకాదు మిత్రులారా, మీకు తెలుసు భారతదేశం మొత్తంలో ఇంతవరకు ఎక్కడ కూడా అవినీతి మరగలేనటువంటి మొట్టమొదటి ప్రభుత్వం మోడీ గారి ప్రభుత్వం. ఎక్కడ కూడా భారతదేశం మొత్తంలో ఇంతవరకు ఎటువంటి బాంబ్ బ్లాస్టులు లేవు, పాకిస్తాన్ మనపైన ఆక్రమణలు లేవు. ఇంత మంచి పాలన అందించినటువంటి మోడీ గారికి కాకుండా కాంగ్రెస్ పార్టీలో ఇవన్నీ జరిగినాయి. బాంబ్ బ్లాస్టులు జరిగినాయి, అవినీతి అక్రమాలు జరిగినాయి, పెద్ద పెద్ద స్కాములు జరిగినాయి. ఏ మొహం పెట్టుకొని మీరు ఇక్కడికి వచ్చి ఓట్లు అడుగుతారని చెప్పేసి నేను కాంగ్రెస్ పార్టీని ప్రశ్నిస్తున్నా. మిత్రులారా, మీకు ఇంకో విషయం కూడా తెలుసు. మోడీ గారు 3వసారి అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ యొక్క భారతదేశం యొక్క ఆర్థిక వ్యవస్థని ప్రపంచంలోనే 3వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా చేయడానికి కంకణం కట్టుకున్నారనే విషయాన్ని మీ అందరికీ నేను స్పష్టం చేయదలుచుకున్నా. అంతేకాదు 2047 లోపు భారతదేశాన్ని అభివృద్ధి చెందిన దేశంగా నిర్మించగలిగే సత్తా ఉన్నటువంటి పార్టీ భారతీయ జనతా పార్టీ. కేవలం భారతీయ జనతా పార్టీ ఒకటే, మిగతా పార్టీలతో ఇది సాధ్యం కాదు. కాబట్టి మీ అందరికీ కూడా ఆ యొక్క
ఈ యొక్క మీడియా సమావేశానికి వచ్చినందుకు ధన్యవాదాలు తెలియజేస్తూ